హలో గైస్, వెల్కమ్ టు బ్లాక్ అండ్ బ్లాక్. సంక్రాంతి వచ్చిందంటే చాలు మనం ఫ్యామిలీతో మూవీకి అయితే కన్ఫామ్గా వెళ్తాం. సో ఈ వీడియోలో నేను 2024 సంక్రాంతికి వచ్చే మూవీస్ ఏంటో చెప్పబోతున్నా. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ప్రిన్స్ మహేష్ బాబు, మాటల మంత్రికుడి త్రివిక్రమ్ క్రేజీ కాంబినేషన్లో వస్తున్న మూవీ గుంటూరు కారం. ఇప్పటికే 3 సాంగ్స్ అయితే రిలీజ్ చేశారు. ఓమే బేబీ సాంగ్కి అయితే మ్యూజిక్ డైరెక్టర్ తమన్ని, లిరిక్ రైటర్ రామజోగి శాస్త్రి అయితే పిచ్చిగా ట్రోల్ చేశారు. రీసెంట్గా కుర్చీని మడతపెట్టి సాంగ్ని అయితే రిలీజ్ చేశారు. ఈ సాంగ్ యూట్యూబ్లో 24 అవర్స్లో 46 lakhs వ్యూస్తో ట్రెండింగ్లో నెంబర్ 1గా ఉంది. సో ఈ మూవీని జనవరి 12th అయితే రిలీజ్ చేస్తున్నారు. ఇదే రోజు వస్తున్న ఇంకో మూవీ హనుమాన్. ప్రశాంత్ వర్మ డైరెక్షన్లో తేజ సజ్జయ్ ఈ మూవీలో హీరోగా అయితే యాక్ట్ చేస్తున్నాడు. ఇంతకుముందు సేమ్ కాంబినేషన్లో వచ్చిన జాంబిరెడ్డి కూడా సూపర్ హిట్ అయింది. హనుమాన్ ట్రైలర్ కూడా మూవీ అంచనాలను అయితే పెంచేసింది. కానీ మహేష్కి పోటీగా ఈ మూవీని సేమ్ డే రిలీజ్ చేశారంటే శాస్త్రంగా చెప్పాలి. ఇక నెక్స్ట్ మూవీకి వస్తే శైలేష్ కొలను డైరెక్షన్లో వెంకటేష్ హీరోగా వస్తున్న యాక్షన్ థ్రిల్లర్ సైందవ్. హిట్ అండ్ హిట్ 2 తర్వాత శైలేష్ కొలను డైరెక్షన్లో వస్తున్న మూవీ కావడంతో సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ మూవీని జనవరి 13th అయితే రిలీజ్ చేస్తున్నారు. ఇక నెక్స్ట్ మూవీ విషయానికి వస్తే రవితేజ హీరోగా, అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్గా వస్తున్న మూవీ ఈగల్. ఇదైతే యాక్షన్ థ్రిల్లర్ మూవీ. కార్తిక్ ఘట్టమనేని ఈ మూవీకి అయితే డైరెక్టర్. అదేనండి, నిఖిల్ హీరోగా వచ్చిన సూర్య వర్సెస్ సూర్య డైరెక్టర్. సో ఈ మూవీ ట్రైలర్కి అయితే మంచి రెస్పాన్స్ వచ్చింది. ఫైనల్గా ఈ మూవీని జనవరి 14th రిలీజ్ చేస్తున్నారు. ఇక ఫైనల్గా నాగార్జున హీరోగా వస్తున్న మూవీ నా సామిరంగా. అల్లరి నరేష్, రాజ్ తరుణ్ లీడ్ రోల్లో యాక్ట్ చేస్తున్నారు. ఈ ఫిల్మ్ మలయాళ మూవీ పోరింజు మారియం జోస్కి రీమేక్. కన్నడ భామ అక్షితా రంగనాథ్ ఈ మూవీకి అయితే హీరోయిన్. సో గాయ్స్, ఈ మూవీలో మీరు ఏ మూవీకి వెళ్తున్నారో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.